సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ జవేరియా. ఈరోజు మనతో పాటు ఎవరున్నారో తెలుసా? ఆర్జే శేఖర్ భాషతో ఉన్నాము. బిగ్ బాస్ ఎంట్రీ అయితే జరిగింది, ఎలిమినేషన్ కూడా జరిగింది. డీటెయిల్గా అసలు ఏం జరిగింది అనేది తెలుసుకోబోతున్నాము. నమస్తే సార్. నమస్తే. బిఫోర్ బిగ్ బాస్ అండ్ ఆఫ్టర్ బిగ్ బాస్. బిఫోర్ బిగ్ బాస్ నేను అప్పటిదాకా ఆర్జేగా విజయ్గా వాడిని సడన్గా యాక్టివిస్ట్గా మారి కొన్నాళ్ళు ఆ హడావిడి నడిచింది. సో ఒక సోషల్ కాజ్ కోసం వెళ్తున్న టైంలో సడన్గా మళ్ళీ ఎంటర్టైన్మెంట్ అలా, అంటే నేను ఫస్ట్ నుంచి ఎంటర్టైన్మెంట్ దీంట్లోనే ఉన్నాను, ఒక ఆర్జేగా విజయ్గా. బట్ సడన్గా ఒక సోషల్ కాజ్ కోసం ఒక 50 రోజులు అలా చేస్తున్న ప్రయాణంలో మళ్ళీ బిగ్ బాస్ ఎంటర్టైన్మెంట్ జోన్లోకి వెళ్ళాను. సో ప్యూర్ ఎంటర్టైన్మెంట్, పాజిటివ్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చి తప్పుకొని వచ్చేసాం. ఓకే. సో వచ్చిన తర్వాత అప్పటిదాకా ఆర్జే శేఖర్, విజయ్ శేఖర్, యాక్టివిస్ట్ శేఖర్, రాజ్ తరుణ్ ఫ్రెండ్ శేఖర్, ఇవన్నీ అయిపోయి ఇప్పుడు బయట ఎక్కడ పోయినా బిగ్ బాస్ శేఖర్. సో అంటే ఉన్నది 2 వారాలైనా అక్కడ ఎక్స్పోజర్ ఎంత ఉంటుందంటే, ఎంతమంది బిగ్ బాస్ చూస్తున్నారు, అరే బిగ్ బాస్ చూడని వాళ్ళు లేరే ప్రపంచంలో అనేంత రేంజ్లో. అందులో ఎస్పెషలీ నాగార్జున గారు మనం చెప్పినప్పుడు తెలుగు బిగ్ బాస్ వ్యూవర్షిప్ హిందీని కూడా క్రాస్ చేసేసింది అని చెప్పంటే అతిశయోక్తి కాదు అనే విషయం నాకు బయటకు వచ్చిన తర్వాత తెలిసింది. అంత అద్భుతమైన రిసెప్షన్ ఉంది బయట. సో కంప్లీట్లీ ఇప్పుడు శేఖర్ అంటే తెలియని వాళ్ళు లేరు అనే అంత కాన్ఫిడెన్స్ వచ్చేసింది. అసలు బిగ్ బాస్లో మీరు ద బెస్ట్ మూమెంట్ అంటే ఏమంటారు? బెస్ట్ మూమెంట్ అంటే ఫన్నీయెస్ట్ మూమెంట్ అయితే మాత్రం ఒకసారి నేను వాష్రూమ్ ఏరియాలో వెయిట్ చేస్తున్నా, బాత్రూమ్లు అన్నీ ఫుల్ ఉండే, అక్కడ చిన్న సోఫాలో ఉంటే అక్కడ పడుకొని చిన్న కునుకు అలా పడింది. అదే టైంలో బిగ్ బాస్ కుక్కలతో అరిపిస్తాడు ఎప్పుడైనా ఎవరైనా పడుకుంటే. సరే కుక్కలు అరవడానికన్నా ఒక్క సెకండ్ ముందు డోర్ తీసుకొని నవీల్ బయటకు వచ్చాడు. ఇది బయట నుంచి వచ్చాడు. అది ఎవరు ఏదో దొంగతనం చేశాడు, నిమ్మకాయ ఏదో దొంగతనం చేసి జేబులో పెట్టుకున్నాడు. ఆయన పట్టేసుకున్నారేమో అంటే నవీల్ ఇట్లా వచ్చాడు, డోర్ తీయగానే ఓ నడిచింది. యాక్చువల్లీ నా కోసం వస్తే వాడిని పట్టేసుకుందని వాడు ఇట్లా కంగారు పడిపోతాను. నేను కళ్ళ ముందు లేచి వాడు ఇట్లా కంగారు పడుతురా, నువ్వే పడుకున్నావు అన్నాడు. నేను పడుకోవడం, నేను నించొని ఉన్నాను వాడు. వెంటనే బిగ్ బాస్ శేఖర్ భాష ఎవరు పడుకున్నారు అన్నాడు ఆయన. పట్టేసుకున్నారు. సో అలా ఒక మంచి ఫన్నీయెస్ట్ మూమెంట్. బట్ బెస్ట్ మూమెంట్ అంటే వెళ్ళేటప్పుడు బిగ్ బాస్ హౌస్ నుంచి నాకు తెలిసి ఇంత పాజిటివ్గా ఎవ్వరూ బయటకు వచ్చుండ్రేమనిపిస్తుంది. సో ఒక్క కంటెస్టెంట్ కూడా నేను వెళ్ళిపోతున్నాను అని బాధపడ్డవాళ్ళు తప్ప, వెళ్ళిపోతున్నాను అమ్మయ్య హాయిగా ఉందాం అనుకునేవాడు ఎవరు లేరు. దాని తర్వాత వెళ్ళే ముందు నా స్టోరీ మీకు చెప్పేసి వెళ్తాను. ఇప్పటిదాకా ఎవరికి నా స్టోరీ చెప్పుకోలేదు, ఎందుకంటే ఈ సింపతి గేమ్స్ నాకు ఆడాలని ఉండదు. అందుకని ఈ స్టోరీ చెప్తాను అని చెప్పి నా స్టోరీ చెప్పడం స్టార్ట్ చేశాను. అదే ఏంటంటే కాకినాడలో పుట్టాను, అక్కడ పక్కనే కోనసీమ. ఆ కోనసీమలో మాకు కొబ్బరి తోట ఉండేది. ఆ కొబ్బరి తోటలో ఒక స్పెసిఫిక్ కొబ్బరి చెట్టు, అది కాపు సీజన్లో ఫస్ట్ ఆ కొబ్బరికాయని దించి దాన్ని కొబ్బరికాయ కొట్టినప్పుడు దాంట్లో ఉన్న నీళ్ళని అందరూ కూడా తీర్థంలాగా తీసుకొని, తర్వాత ఆ కొబ్బరిని కూడా ప్రసాదంలాగా అందరూ షేర్ చేసుకొని, ఆఖరికి ఆ కొబ్బరికాయ పీచుని కూడా తీసి మొత్తం గిన్నెలు దోముకోవడానికి దానికి అన్ని క్లియర్ కట్గా వాడేసిన తర్వాత అప్పుడు మిగతా కాయలు వస్తారు. ఇదే నా రియల్ స్టోరీ, దిస్ ఈజ్ నా రియల్ స్టోరీ అని చెప్పాను. అప్పటిదాకా పాపం చాలా సీరియస్గా, అయ్యో తర్వాత ఏం చెప్తాడు కాసేపటికి కానీ అర్థం కాదు వాడికి, ఏంటి నా రియల్ స్టోరీ. తర్వాత ఒకళ్ళు చెప్తున్నారు, ఓ నా రియల్ అంటే కొబ్బరికాయ బయటికి వెళ్ళిపోవడం కరెక్ట్ రా అని చెప్పి. సో అలా అనుకునే సిచ్యువేషన్, అంటే వెళ్ళేటప్పుడు కూడా బాధపడకుండా పనిచేసి వెళ్ళారు కదా, అది నాకు దట్స్ ద స్పిరిట్ అనిపించింది అనమాట. అప్పుడే మీ బాబు పుట్టాడు. సో కంగ్రాచులేషన్స్ సార్, హ్యాపీ మూమెంట్ మీకు. అన్ఫేర్ ఎలిమినేషన్ అని బయట టాక్, మీ స్పందన? అన్ఫెయిర్ అనేది ఏ రకంగా అయినా అనుకోవచ్చు, కానీ బిగ్ బాస్ అయితే కావాలని నన్ను ఎలిమినేట్ చేయలేదు. అన్ఫెయిర్ ఏంటంటే బిగ్ బాస్ నాకు సరైన అవకాశాలు కల్పించలేదు. ఒక షాకింగ్లా నాకు కూడా ఒక షాక్ అనమాట. సో శేఖర్ భాష ఎలిమినేషన్
అన్నది. సో ఇది చాలా మందికి ఉంది, అందుకే ఈ క్వశ్చన్. మీకు తెలియదు ఏంటంటే ఈ షాక్ ఆడియన్స్కే కాదు బిగ్ బాస్కి కూడా. ఆయన ఎక్స్పెక్ట్ చేయలే నేను ఎలిమినేట్ అవుతాను. ఎందుకంటే ఎప్పుడైతే ఇది కంటెస్టెంట్స్ చేతికి ఇచ్చారో హీ వాజ్ ఎక్స్పెక్టింగ్ ఆదిత్య ఎలిమినేట్ అవుతాడు అని చెప్పి. బట్ ఆ వారం నాతో జరిగిన వ్యవహారం నాకు కొంచెం వెళ్ళిపోవాలనిపించింది హౌస్లో నుంచి. ఎందుకంటే ఒకటి ఫుడ్ ప్రాబ్లం, ఇంకొకటి నాకు అవకాశాలు కూడా సరిగ్గా ఇవ్వలేదు. సో దానికి తోడు నేను లీస్ట్లోకి వచ్చేసాను. లాస్ట్ 2 కంటెస్టెంట్స్లో ఉన్నాను. సో అంటే కాళ్ళెరగొట్టి పరిగెత్తమంటే ఎట్లా? మీరు అవకాశాలు ఇవ్వక, ఫుటేజ్ చూపించక నేను లీస్ట్లో ఉన్నాను. జనాల ఆదరణ తగ్గిపోయింది. నాకేమనిపించింది అంటే ఫుటేజ్ చూపించలేదనే విషయం నాకు బయటకు వస్తే కానీ తెలియదు. అప్పుడు హౌస్లో ఏమనుకున్నా అంటే సరే మన ఆట నచ్చలేదు, అందుకే జనాలు లాస్ట్లో పెట్టారు అందుకని. సో ఒకవేళ జనాలకు నచ్చకపోతే మనం ఇక్కడ ఉండి గబ్బిలంలాగా వేలాడడం ఇష్టం లేదు, వెళ్ళిపోదాం అని డిసైడ్ అయిపోయి నేను వాడికి చెప్పేశాను, కంటెస్టెంట్స్కి చెప్పాను నేను వెళ్ళిపోదాం అనుకున్నాను, నా కొడుకుని చూద్దాం అనుకుంటున్నాను. ఆ టైంలో అది కూడా ఉంది కదా. సో చెప్పాను, వాళ్ళు ఒబ్లైజ్డ్ అండ్ హ్యాపీ సెండ్ ఆఫ్. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుందా సార్? తెలియదమ్మా, వాళ్ళని అడగాలి మీరు, మనకి ఏం ఐడియా లేదు. రావాలని గట్టిగా కోరుతున్నాము, నేనే కాదు మీ ఫ్యాన్స్ అందరూ. సో మీలాంటి పర్సనాలిటీ ఒక సొసైటీకి ఆదర్శం అని చెప్పాలి. ఎందుకంటే మీరు అంటే చాలామందికి తెలుసు, ఒక నిజాన్ని చాలా గట్టిగా పోరాడారు, అది కూడా చాలా ధైర్యంగా. సో మీలాంటి వాళ్ళు సొసైటీలో చాలా మంది ఇంకా రావాలి. అండ్ తర్వాత వచ్చేసి నిజం ఏంటి అది తెలుసుకొని అక్కడే నిలబడాలని కోరుతున్నాను. అండ్ ఎవరు ఆ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకుంటున్నారు, ఎవరు ట్రోఫీ గెలుస్తారు బిగ్ బాస్లో? ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటే నేను సీత గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. బట్ స్ట్రాంగ్ వచ్చి నబీల్ ఉన్నాడు. నబీల్ అండ్ నిఖిల్ కూడా స్ట్రాంగే. బట్ నిఖిల్కి కొంత నెగిటివ్ అవుతుంది సోనియా ఎఫెక్ట్. బట్ అదర్వైజ్ సకల సుగుణాభిరాముడు నవీల్ అండ్ సకల సద్గుణవతి సీత. సో వీళ్ళిద్దరిలో ఎవరైనా గెలవచ్చు. అండ్ విష్ణుప్రియ మంచితనం, అమాయకత్వంతో ఆవిడ హార్ట్స్ని గెలుచుకుంటుంది. సో తను కూడా రేస్లోనే ఉంది. సో ఇప్పుడు చాలామంది అంటే బిగ్ బాస్కి వెళ్ళాలన్నా నెక్స్ట్ కంటెస్టెంట్ మైండ్ ప్రిపేర్ చేసుకొని వెళ్ళాలా, బ్లాంక్తో వెళ్ళాలా? కొన్ని సజెషన్స్ అయితే చెప్తారు, గుర్తుపెట్టుకోండి. బిగ్ బాస్కి వెళ్ళి ఆడాలనుకునేవాడు ఫస్ట్ ఏం చేయాలంటే కొంత వంట నేర్చుకోండి. వంట అంటే ఎస్పెషల్లీ చాయ్ లేకపోతే కాఫీలు ఇవన్నీ కూడాను మీరు ఏదో స్పెషలిస్ట్ అన్నట్టు బిల్డప్ ఇవ్వాలి. సో ఆ కిచెన్ గట్టుని మీరు కొంచెం ఎక్కువసేపు అంటు పెట్టుకొని ఉండడం వల్ల మీకు ఎక్కువ మైలేజ్ వస్తుంది, జనాలు మిమ్మల్ని ఎక్కువ చూస్తారు. అండ్ ఆ కంటెస్టెంట్స్లో కూడా మీరు ఎక్కువ వాళ్ళకి ఏదో సర్వ్ చేస్తున్నట్టు ఉండడం వల్ల ఒక మంచి పాజిటివ్ ఇమేజ్ అయితే వస్తుంది. సో ఫస్ట్ దక్కించుకోవాల్సింది కిచెన్ ఆక్యుపై చేసుకోవాలి. సో అందరూ ఫస్ట్ కిచెన్కి వెళ్ళాలంటే ఏం చెప్పాలి? జాకీ చాన్ అని చెప్పాలి. జాకీ చాన్. దట్స్ గ్రేట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ భాష గారు. థ్యాంక్ యూ సో మచ్. ఫీలింగ్ రియలీ బ్లెస్డ్. థ్యాంక్ యూ జవేరియా.